నమస్తే, నేను ప్రియో. వెల్కమ్ టు ఏజే న్యూస్. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో మానవత్వం మంటగలిసింది. పాత బస్టాండ్ ఏరియాలో గల మున్సిపాలిటీ పక్కన ఉన్న కాలనీలో రాగంశెట్టి మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తుంది. మల్లక్కకు తిరుపతి, వెంకటేష్, సురేష్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. సురేష్ భారత సైన్యంలో ఆర్మీ జవాన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఉదయం అనారోగ్యంతో మల్లక్క మృతి చెందింది. దీంతో కొడుకులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు ముగ్గురు కొడుకులు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. దీంతో వెనక్కు తగ్గిన కొడుకులు అంత్యక్రియను చేపట్టారు. కన్నతల్లి మరణించిన అంత్యక్రియలకు ముందుకు రాకపోవడంతో ఈ ఘటన స్థానికులను కలచివేసింది. ఈ ఘటనతో పలువురు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ను సపోర్ట్ చేసేందుకు కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. పోలీస్ ఆర్మీ జాబ్ ఒక అమ్మాయి, ఆమె పెళ్ళైంది, పిల్లలైంది. అయితే ముగ్గురు కొడుకులకు 3 కోర్సాలు కొనిచ్చిన తర్వాత చిన్న అబ్బాయి దగ్గర ఉంటే పెద్ద అమ్మాయి ఏం చేసిందంటే ఇల్లు నేనే కొంటనున్న దృష్టిలో పెట్టుకొని అట్టుండద్దు మా ఉండద్దు వాళ్ళ నిలగొట్టు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చెప్పి వేసింది సార్. వేస్తే ఏం చేసిన స్టేషన్లకు ఎస్ఐని తీసుకొచ్చిన ఏం చెప్పిండు, ఎస్ఐ ఏం చెప్పిండు, మీరు ముగ్గురు కొడుకులు కాల్ చేయండి, ఒక పోర్షన్లో వాళ్ళు ఉంటే 2 పోర్షన్లు కిరాయికుంటారని చెప్పారు. మీకు ఏమి ఇచ్చారంటే మాకు మనిషికి 2 లక్షలు ఇచ్చింది సార్ అన్నారు. అందువల్ల మనిషికి 2 లక్షలు ఇవ్వండి, వాళ్ళు బ్యాంకులు వేసుకుంటారు 6 లక్షలు అని చెప్పింది సార్. ఇచ్చినాక కొన్ని రోజుల వరకు 2 సంవత్సరాలు ఉన్నాక వాళ్ళ పైసలు వాళ్ళు కూడా విక్కున్నారు. వాళ్ళ తండ్రి చనిపోయినా ఉంచుకున్నారు సార్. ఈడ నేను లేను, తిమ్మపురం వెళ్ళిపోయింది. మా ఇంట్లో మళ్ళీ ముసలాం వెళ్ళగొట్టి ఇంట్లో కిరాయిపించారు సార్. నేను మొన్న వచ్చిన అమ్మ ఇది పద్ధతి కాదు, రేపు నువ్వు కుక్కల పడతావు, మూత్రం పోతావు, దొడ్డిపోతావు, నీకు ఆసనక్క నేను ఇంటికి కిరాయికి తీసుకున్నాను ఉంటాడా, నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, నీ కొడుకుల దగ్గర ఉండాలన్న అంటే అక్క ఎవరు ఉంచుకుంటలేరు, ఏం చేయాలని ఏడ్చింది సార్. ఇవాళ చనిపోయింది. ఆమె చనిపోయినాక నా ఇంట్లో అద్దంటే నా ఇంట్లో అద్దని మాట్లాడారు సార్. మా ఆడోళ్ళు పాపం కట్టుకున్నట్టే కాదా, మనం మనిషికి 10,000 2,000 అతిగా దానం చేస్తే మనల్ని ఎవరు పోతారు సార్. ఇంకా అంటే ఇంకో చిన్న కొడుకు పోలీస్ జాబు, ఆయన ఏమంటాడు, నేను దానం చేస్తా, ఆర్మీ జాబు నేను దానం చేసి వెళ్ళిపోతా, నేను ఇంక ఇది ఉంటా అంటాడు. ఆడ దానం చేయకపోతే నాకు ఇప్పుడు కొడుకులు అన్నం పెట్టగా గుండె పోవచ్చు సచ్చింది సార్. అందులో ఆమె కుళ్ళిపోయింది, ఎవరు ముద్దపోలేదు, బట్టలేదు, రైకలేదు, హాస్పిటల్ తీసుకుపోలేదు సార్. ఆమె జీవిపోయింది సార్. ఆమెకు 3 కొడుకులు, రాగంశెట్టి తిరుపతి, రాగంశెట్టి వెంకటేష్. చెప్పినా కదా ఫస్ట్ వెళ్ళగొట్టి ఉంటే నేను బయట ఊరు కచారికి అంతా అమ్మలక్కలే గుర్తు పెడతారు. మనం అంటే మళ్ళీ మాది నైట్ చూసారు. మా ఆయన డ్యూటీకి వెళ్ళగొట్టిన 10 గంటల రాత్రులు వచ్చుకొని పట్టుకుని ఎస్ఐ దగ్గరికి సిఐ కలిసిన ఎస్ఐ పట్టుకొని వచ్చిన మా ఇక్కడ ఎస్ఐ సత్యం సార్. ఆ ఎస్ఐకి 3 కొడుకులు 3 కూడా లైన్ లో నిచ్చిన పెట్టిండు. ఏమన్నారు, మీకేమి ఇచ్చిందంటే మాకు మంచికి ఒక పోర్షన్ కూడా ఇచ్చింది సార్, మంచి 2 లక్షలు ఇచ్చారంటే మీరు 2 లక్షలు ఇచ్చేయండి, మీరు బయటికి వెళ్ళి కిరాయి ఇచ్చుకొని పోతుంది ఒక్కరు అంటుంటాం అంటే ఏ సరే సార్ మా అన్న ఉంటామని ఉంచుకున్నాడు చిన్న అబ్బాయి. 2 గంటలు తెచ్చుకోలేదు, నా ఇంటి కాడద్దు నాకద్దు నాకద్దని అంటారు. లైన్ లో మేమే తీసుకొని మనిషి 700 దానం చేద్దామని అనుకున్నాం. 6